హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మన వ్యూవర్స్ అందరికీ అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. అండ్ ఈ దివాళీ మీ యొక్క లైఫ్లో ఒక పాజిటివిటీ తీసుకురావాలని, దాంతోపాటు నెక్స్ట్ రాబోయేటటువంటి యొక్క ఫ్యూచర్ మీకు మంచి పాజిటివ్ జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సరే, ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు స్పెషల్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి అనే దాన్ని జారీ చేయడం జరిగింది. మరి ఎస్ఓపి ఎవరి గురించి, ఎవరైతే కనుక ఈ యొక్క జైలు శిక్ష పడిన తర్వాత, జైలు శిక్ష పడకముందు వాళ్ళు అంటే విచారణ ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండి కూడా ఈ యొక్క కొన్ని డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు జైల్లోనే కొనసాగుతున్నారు. వీళ్ళని మనం ఏమంటామంటే అండర్ ట్రయల్స్ అంటాం. మరి అండర్ ట్రయల్స్ని వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళను ప్రభుత్వమే బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏవైతే ఉంటాయో వాటిని మాడిఫై చేసి ఈ యొక్క బెయిల్ని ఎవరైతే కనుక పూర్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వాలే డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళని బెయిల్ పైన రిలీజ్ చేయాలి. వాళ్లకు డబ్బులు లేనప్పుడు, బెయిల్ పైన రిలీజ్ అయ్యేటువంటి డబ్బులు లేనప్పుడు ఇది చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ సందర్భంలో మనం ఈ వీడియోలో ఏం కవర్ చేయబోతున్నాం? ఫస్ట్ కాంటెక్స్ట్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అండ్ మరి ఈ యొక్క డబ్బులు ఇచ్చేటటువంటి కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, అండ్ ఈ డబ్బులు ఇచ్చేటటువంటి లిమిట్ ఎంత ఉంది, 50,000 1 lakh ఎంత అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అసలు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే ఎవరు, అండ్ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు అండర్ ట్రయల్ ప్రిజనర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, దాంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఫండమెంటల్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి, అండ్ ఇండియాలో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కండిషన్స్, దాంతోపాటు అండర్ ట్రయల్ ప్రిజనర్కి సంబంధించినటువంటి బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు వీళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్, అండ్ అండర్ ట్రయల్ ఇష్యూని సాల్వ్ చేయాలంటే మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని రిఫార్మ్స్ ఏంటి అని మనం డిస్కస్ చేసిన తర్వాత మనం ఫైనల్గా కంక్లూడ్ చేస్తామన్నమాట. ఇది ఈ పర్టికులర్ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతుంది. ఓకేనా? సరే, ఫస్ట్ ఇది మనకి ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా జనరల్ స్టడీస్ పేపర్ 4 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించినటువంటి టాపిక్. జనరల్ స్టడీస్ పేపర్ 2లో మెయిన్గా పాలిటీ అండ్ సోషల్ ఇష్యూ, సోషల్ జస్టిస్కి సంబంధించింది. జనరల్ స్టడీస్ పేపర్ 4లో ఇది మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. ఇలా మనం సిలబస్తో లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఈ పర్టికులర్ టాపిక్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనం నోట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు అంటే ఎవరైతే ఆ నేరంని అంటే చేశారు అని చెప్పేసి ఎవరైతే విచారణ ఎదుర్కొంటారో వాళ్ళు మనం అనుమానితులు ఏమంటాం, అక్యూజ్డ్ అంటాం. అక్యూజ్డ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. ఈ ఇన్వెస్టిగేషన్ అనేది నేను చెప్పాను కదా, ఇన్వెస్టిగేషన్ అనేది మనకి 2 విధాలుగా జరగవచ్చు. పోలీస్ కస్టడీ అయినా జరగచ్చు, పోలీస్ కస్టడీ, దాంతోపాటు మనకి జ్యుడిషియల్ కస్టడీ అయినా ఉండొచ్చు. జ్యుడిషియల్ కస్టడీ ద్వారానైనా కూడా మనకు ఉండొచ్చు. అండ్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత జనరల్గా కొన్ని సందర్భాల్లో ఎలిజిబుల్ ఫర్ బెయిల్, ఎలిజిబుల్ ఫర్ బెయిల్, వాళ్ళు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, బెయిల్ వచ్చేటటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉన్న తర్వాత అప్పుడు మనకి ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మనకి ట్రయల్ స్టార్ట్ అవుతుంది, విచారణ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ తర్వాత అతను ఒకవేళ తప్పు చేశాడు అంటే కనుక అతన్ని కన్విక్టెడ్ అంటాం. అండ్ ఆ కన్విక్టెడ్ని ఏం చేస్తారు, సెంటెన్స్ అంటే శిక్ష విధించడం జరుగుతుంది. ఇది జరిగేటటువంటి ప్రాసెస్. అండ్ ఇక్కడ ఒక పర్సన్ నిందితుడు, ఒక పర్సన్ కన్విక్టెడ్ అని ప్రూవ్ అయ్యే వరకు, అంటే అతను అరెస్ట్ చేసిన తర్వాత అతడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ, లేదా అతని పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అతని పైన ట్రయల్ జరిగేటప్పుడు కానీ, ఇప్పుడు ఈ జరిగేటటువంటి స్టేజెస్ మొత్తం కూడా ఆ పర్సన్ని మనం ఏమంటామంటే అండర్ ట్రయల్ అంటాం. అండర్ ట్రయల్, విచారణను ఎదుర్కొంటున్నటువంటి ఖైదీ అంటాం మనం జనరల్గా. సో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీ అనేది ఈ వర్డ్ ఎప్పుడు ఎస్పెషల్గా మనకి అప్లికేబుల్ అవుతుందంటే ఎవరైతే కనుక వాళ్ళ యొక్క కస్టడీ ఫినిష్ అయిపోయి వాళ్ళు బెయిల్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉండి స్టిల్ వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారనుకోండి, ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు వాళ్ళు జైల్లోనే ఉన్న వాళ్ళని మనం ఏమంటాం, అండర్ ట్రయల్ అంటాం.
అంటే వాళ్ళు లీగల్గా బెయిల్ తీసుకొని బయటకు రావచ్చు. కాకపోతే వాళ్ళు చాలా పూర్ కండిషన్స్ వల్ల, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బెయిల్ తీసుకోవాలంటే మనం కొద్ది డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కదా, ఆ డబ్బులు పే చేసేటటువంటి కెపాసిటీ లేని వాళ్ళు యొక్క జైల్లోనే ఉండిపోతున్నారు. దాన్ని అడ్రస్ చేయడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP ఏదైతే ఉందో దాన్ని మార్చింది. ఓకే, మరి ఆ మార్చిన దాని ప్రకారము ఏం సజెస్ట్ చేసింది సుప్రీంకోర్టు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, లెట్స్ సీ. సుప్రీంకోర్టు ఇక్కడ ఏమంటుంది? సుప్రీంకోర్టు ఏంటంటే వ్యక్తులకి జస్టిస్, న్యాయాన్ని ఇవ్వడం కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు ఏవైతే కనుక అండర్ ట్రయల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన SOPsని మార్చడం జరిగింది. ఈ SOPsని మార్చుతూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఇది 2 జడ్జ్ బెంచ్ MM సుందరేష్, దాంతోపాటు సతీష్ చంద్ర శర్మ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరు రికమెండ్ చేశారు అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా మనకి ఇక్కడ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి, దాంతోపాటు అమికస్ క్యూరీ సిద్ధార్థ్ లూత్రా. అమికస్ క్యూరీ అంటే ఎవరు? ఎప్పుడైనా సరే కోర్టుకి ఏదైనా సరే న్యాయపరమైనటువంటి అసిస్టెన్స్ అవసరం వచ్చినప్పుడు, ఓకే, సో అసిస్టెన్స్ అవసరం వచ్చినప్పుడు కోర్టు ఒక లాయర్ని అపాయింట్ చేసుకుంటుంది తనకు అసిస్టెన్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి వాళ్ళని జనరల్గా అమికస్ క్యూరీ అంటుంటాం అనమాట. ఓకే, మరి ఈ యొక్క రివైజ్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం జాగ్రత్త వినండి. ఒక కమిటీ ఉంటుంది. ఓకే, ఆ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అలానే డిఎల్ఎస్ఏ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయని చెప్పాను నేను మీ పాలిటీ క్లాస్లో. నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయని చెప్పాను. వీటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ యొక్క పీపుల్కి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సలహా ఇవ్వడం. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకి DPSPలో ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆన్సర్ అయ్యాలని ట్రై చేయండి. ఓకే, సో డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఉంటారు, దాంతోపాటు SP, అలానే ప్రిజన్స్ సూపరింటెండెంట్ ప్రిజన్ SP, దాంతోపాటు జడ్జ్ ఇన్ఛార్జ్, వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఉంటారు. అండ్ ఒకసారి ఏదైనా ఒక జైల్లో ఒక వ్యక్తికి బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత అతను 7 డేస్లో రిలీజ్ అవ్వలేదనుకోండి, బెయిల్ 7 డేస్లో రిలీజ్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏం చేస్తాయంటే ఈ యొక్క కమిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమని? ఇతని దగ్గర డబ్బులు లేవు అండ్ సో కాబట్టి ఇతను బెయిల్ వచ్చింది కానీ ఇతను ఇంకా జైలు నుంచి రిలీజ్ కాలేదు అని చెప్పేసి ఈ యొక్క కమిటీకి అప్డేట్ ఇస్తారనమాట. ఒకవేళ అతను బెయిల్ పైన రిలీజ్ అవ్వడానికి 50,000 లేదా 50,000 కన్నా తక్కువ అవసరం పడింది అనుకోండి, అప్పుడు ఈ కమిటీ శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేసి కోర్టుకి ఇస్తుంది అనమాట. ఒకవేళ అంతకన్నా ఎక్కువ అవసరం పడింది అనుకోండి ఆ కమిటీకి, అంటే 1 lakh కానీ లేదా అంతకన్నా ఎక్కువ అవసరం పడింది అనుకోండి ఆ కమిటీకి, అప్పుడు ఈ యొక్క డిస్కషన్ అంటే కమిటీ నిర్ణయం తీసుకొని ఆయన కోర్టు నుండి అడుగుతుంది అనమాట. ఏమని? కొద్దిగా మీరు బెయిల్ కండిషన్స్ కొద్దిగా తక్కువ చేయండి అని చెప్పేసి అప్పుడు ఆ కమిటీ అనేది డబ్బుల్ని రిలీజ్ చేస్తుంది కోర్టుకి. ఈ విధంగా పర్సన్కి బెయిల్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా అండర్ ట్రయల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ లభించేటువంటి అవకాశం లేనప్పుడు సో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఈ కమిటీ అనేది వాళ్ళకి హెల్ప్ చేయబోతుంది. కమిటీలో ఎవరెవరు రిప్రజెంటేటివ్స్ అండ్ బెయిల్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫినాన్షియల్ పరంగా 50,000 దాంతోపాటు అప్ టు 1 lakh వరకు కూడా ఈ కమిటీ యొక్క మనీని హెల్ప్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. మరి ఆ కమిటీకి మళ్ళీ ఎవరు మనీ మనకి ఇవ్వడం జరుగుతుంది? బోత్ ఇక్కడ స్టేట్స్ అండ్ యూనియన్ గవర్నమెంట్స్ వాళ్ళు భరిస్తారనమాట. ఓకే, ఇనిషియల్గా అయితే కనుక స్టేట్ గవర్నమెంట్ పే చేయమంటున్నారు. జనరల్గా మీ అందరికీ ఐడియా ఉంటుంది, మనకి షెడ్యూల్ 7 మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూసుకుంటే కనుక ఈ ప్రిజనర్స్ అనేవి మనకి మెయింటెనెన్స్ ఆఫ్ ప్రిజన్స్ అనేవి మనకి స్టేట్ లిస్ట్లో ఉంటుంది. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రిజన్ ఎవరైతే కనుక శిక్ష ఎదుర్కొన్నటువంటి అంటే విచారణను ఎదుర్కొంటున్నటువంటి ఖైదీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటాం. ఓకే, అండ్ మన ఇండియాలో మొత్తం అంటే ప్రిజన్ పాపులేషన్లో అంటే 100 మంది ఖైదీలు ఉంటే అందులో 75 to 76 పీపుల్ యొక్క విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలే అనమాట, NCRB ప్రిజన్ స్టాటిస్టిక్స్ ప్రకారం. దాంతోపాటు ఉమెన్ ప్రిజనర్స్ ఇందులో 76.33% అండర్ ట్రయల్లోనే ఉన్నారు. అండ్ 8.6 పీపుల్ అండర్ ట్రయల్ వాళ్ళు మోర్ దెన్ 3 years అంటే వాళ్ళు ఇంకా విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు, వాళ్ళకి ఇంకా శిక్ష కూడా పడలేదు, అంటే వాళ్ళు తప్పు చేశారు కోర్టులు భావించట్లేదు. అట్లాంటి వాళ్ళు 3 years అండ్ అంతకన్నా ఎక్కువ కూడా అండర్ ట్రయల్గా ఎంతమంది ఉన్నారు? 8.6% పీపుల్ ఉన్నారనమాట. అండ్ చాలా రిపోర్ట్స్ ప్రకారము ఆల్మోస్ట్ మన ప్రిజన్ ఆక్యుపెన్సీ రేషియో 131% ఉంది. అంటే 100 మంది ఉండాల్సిన ప్లేస్లో 130 మెంబర్స్ ఉన్నారు అని మనం చెప్పొచ్చు. ఇది ఈ యొక్క అండర్ ట్రయల్ ప్రిజనర్స్ యొక్క స్టేటస్. మరి ఇలా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఇంత కెపాసిటీ ఓవర్లోడ్ అయిపోతే ఏం జరుగుతుంది? కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక వాళ్ళ యొక్క రైట్స్ అంటే వాళ్ళకి
డిగ్నిటీగా ఒక ప్రిజన్లో ఉండేటటువంటి యొక్క రైట్ వైలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అండర్ ట్రయల్ వాళ్ళ యొక్క పూర్ కండిషన్ వల్ల వాళ్ళకి బెయిల్ రావట్లేదు అనుకోండి, దానివల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది, దానివల్ల వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ దొరకపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రిజన్ కండిషన్స్ ఇలా ఓవర్ క్రౌడింగ్ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ యొక్క వాళ్ళకి బెయిల్ రాకపోవడం వల్ల. దాంతోపాటు ఈ యొక్క బెయిల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండర్ ట్రయల్స్ ఆల్రెడీ ఉన్న క్రిమినల్స్తో పరిచయాలు ఏర్పడడం వల్ల వాళ్ళు ఇంకా క్రిమినల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క అండర్ ట్రయల్స్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి దీన్ని సాధ్యమైనంత మట్టికి దీన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ యొక్క స్పెషల్ లైక్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఓకే వాటిని ఎస్ఓపిని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, మోడిఫై చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్లో చూసినట్టయితే కనుక ఈ అండర్ ట్రయల్స్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆర్టికల్ 21లో కవర్ అవుతున్నాయి, ఆర్టికల్ 22లో కవర్ అవుతున్నాయి, అండ్ ఆర్టికల్ 39A లో కూడా ఇవి మనకి ఇండైరెక్ట్గా కవర్ అవుతున్నాయి. అంటే ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనకి అండర్ ట్రయల్స్కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి వేరియస్ సేఫ్ గార్డ్స్ అనమాట, కొన్ని ప్రొటెక్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడున్నటువంటి మనకి BNSS భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS సెక్షన్ 479లో ఏం చెప్తున్నారంటే ఓకే ఎవరైనా ఒక వ్యక్తి నేరం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని ఒక శిక్షకి అరెస్ట్ చేశారనుకుందాం, అంటే ఒక తప్పుకు అరెస్ట్ చేశారనుకుందాం, ఆ తప్పుకి మ్యాక్సిమం ఒక 4 సంవత్సరాలు పనిష్మెంట్ పడే అవకాశం ఉందనుకుందాం. కాకపోతే అతను అండర్ ట్రయల్గానే 2 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి ఆల్రెడీ. అంటే ఒకవేళ తను తప్పు చేసినట్టు ప్రూవ్ అయినా కూడా తనకు పడేటటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో అందులో 50% ఆల్రెడీ అండర్ ట్రయల్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతన్ని రిలీజ్ చేయాలన్నటువంటి ప్రొవిజన్ అనమాట. అలానే అండర్ ట్రయల్కి సంబంధించి మన ఇండియాలో ప్రిజన్స్ యాక్ట్ 1894 ఓకే, దాంతోపాటు మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజన్స్ యాక్ట్ 1920 అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజన్స్ యాక్ట్ 1950 ఈ యాక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రిజన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లాస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ యొక్క అండర్ ట్రయల్కి సంబంధించి దాంతోపాటు విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళకి స్పీడీ ట్రయల్ అంటే సత్వర న్యాయం అందించడం, ఇట్లాంటి వాటికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏంటంటే హుస్సేనారా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1979, అలానే డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1997. ఇవి రెండు కూడా మనకి అండర్ ట్రయల్, దాంతోపాటు అరెస్ట్ అయినటువంటి పర్సన్స్కి ఉండేటటువంటి లీగల్ ప్రొటెక్షన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ మనకి అండర్ ట్రయల్స్ విషయంలో లేదా ప్రిజన్స్ విషయంలో మనం తీసుకురావాల్సినటువంటి కొన్ని రిఫార్మ్స్ ఉన్నాయి. ఆ రిఫార్మ్స్ ఏంటంటే నెంబర్ 1 ఈ యొక్క జ్యుడిషియల్ కెపాసిటీ అంటే జడ్జెస్ని ఎక్కువ మందిని అపాయింట్ చేసి జడ్జి అంటే కోర్ట్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి సో ఈ యొక్క జడ్జ్ టు పాపులేషన్ రేషియో అనేది పెంచాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ 1 లీగల్ ఎయిడ్, ఎవరైతే కనుక ఒక లాయర్ ప్రజెంట్ ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా ఒక 30 ప్రిజనర్స్కి ఒక లాయర్ ఉన్నారు, దీన్ని ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రిజనర్స్ ఎవరికైతే కనుక ఉచిత న్యాయ సలహా అందించేటటువంటి ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ వీటిని మనం ఇంకా కెపాసిటీని పెంచుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు బెయిల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ బెయిల్ లాస్ అనేవి ఒక్కో స్టేట్కి ఒక్కోలా ఉంది. అలా కాకుండా ఇండియాలో యూనిఫామ్గా బెయిల్ లాస్ ఉంటే బాగుంటుందని ఇంతకుముందు మనకి CJI వివిధ సందర్భాల్లో చెప్పారు. ఓకే, దాంతోపాటు ఈ యొక్క కేస్ ఫ్లో అనేది ఒక పర్సన్కి మనకి బెయిల్ వచ్చిన తర్వాత అతని జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు, అతను అండ్ ఒకవేళ తనకి బెయిల్ తీసుకునేటటువంటి ఫెసిలిటీ లేకపోతే అతనికి ఇందాక మనం చెప్పినట్టు ఆ కమిటీకి అతని ఫైల్ వెళ్ళిందా లేదా, ఆ కమిటీ అతను విచారించి అతనికి బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసిందా లేదా, ఇట్లాంటివన్నీ డిజిటలైజ్ చేయాలని చెప్పేసి. బట్ ఓవరాల్గా అండర్ ట్రయల్కి సంబంధించి మనకి కాన్స్టిట్యూషనల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సోషల్ గవర్నెన్స్ ఛాలెంజెస్ అనేవి చాలా ఉన్నాయి. వీటిలో చేంజెస్ తీసుకొచ్చినప్పుడే ఈ యొక్క అండర్ ట్రయల్ సిచ్యువేషన్లో మనం ఒక రిఫార్మ్స్ని తీసుకురావచ్చు అని మనం చెప్పొచ్చు. ఓకే, సరే, మీరు ఇప్పటి వరకు మీకు ఈ టాపిక్ అర్థమైంది కాబట్టి ఒకసారి మనం దీనిపైన మనము MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ నేను మీకు అండర్ ట్రయల్ అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఏంటి, అండ్ సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అంటే ఇలా విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీల అండర్ ట్రయల్స్ని మనకి 50,000 వరకు ఉంటే కనుక కమిటీ రిలీజ్ చేయాలని చెప్తున్నాను కదా, దీన్ని కవర్ చేసేటటువంటిది ఏంటంటే సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అనేది కవర్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనం ఒకసారి MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ అండర్ ట్రయల్ ప్రిజనర్? అండర్ ట్రయల్ ప్రిజనర్ అనే దాన్ని ఏది బెస్ట్ డిస్క్రైబ్ చేస్తుంది ఇక్కడ? ఆప్షన్ A, ఏ కన్విక్ట్ అవైటింగ్ సెంటెన్స్, ఎవరైతే కనుక యొక్క
శిక్ష పడినటువంటి అంటే అతనికి గిల్టీ అని అన్న తర్వాత అతని శిక్ష కోసం వెయిట్ చేస్తున్నటువంటి పర్సన్. ఎ పర్సన్ డీటైన్డ్ పెండింగ్ ట్రయల్ అండ్ నాట్ యెట్ కన్విక్ట్, అంటే ఎవరైతే ట్రయల్ పెండింగ్లో ఉండి ఇంకా కన్విక్ట్ కాని పర్సన్ అంటమా. ఎ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ క్యాపిటల్ అఫెన్స్, ఎవరైతే కనుక అక్యూజ్డ్ నిందితుడు ఉన్నాడో ఈ యొక్క ఉరిశిక్షను ఫేస్ చేసేటువంటి పర్సన్. ఎ ప్రిజనర్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ అరెస్ట్ కాబడ్డ పర్సన్. ఈ విధంగా ఎవరిని అండర్ ట్రయల్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది ఆన్సర్ అని ట్రై చేయండి. అలానే మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ అవైలబుల్ టు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏంటి, అలానే లీగల్ సేఫ్ గార్డ్స్ ఏంటి. దాంతోపాటు టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ దీస్ బీన్ ఎఫెక్టివ్ ఇన్ ఎన్ష్యూరింగ్ యాక్సెస్ టు జస్టిస్, ఇది జస్టిస్ని అందించడంలో ఎంత మట్టికి ఇప్పటివరకు ఈ యొక్క తోడ్పడుతున్నాయి అనే దాన్ని కూడా ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేస్తాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం అండర్ ట్రయల్ అంటే ఎవరు అండ్ అండర్ ట్రయల్కి ఉన్నటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్ ఏంటి. ఓకే, దాంతోపాటు ఈ యొక్క సేఫ్ గార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సేఫ్ గార్డ్స్ విషయంలో సో మనము బెటర్గా ఏం చేయొచ్చు, ఓకే, వీళ్ళకి బెటర్గా ఏం చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి. అండ్ వీళ్ళు 50,000 వరకు బెయిల్ ఇప్పించచ్చు. 1 lakh వరకు అయితే కనుక వాళ్ళ డిస్క్రిప్షన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇండియా ప్రిజన్స్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, వాటి వల్ల జరిగేటటువంటి కాన్సిక్వెన్స్ ఏ విధంగా ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏంటి, మనం ఎలాంటి రిఫార్మ్ తీసుకురావాలి అన్న డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తాం. ఓకే, మరి ఈ పర్టికులర్ టాపిక్ పైన ఇది మనకు ఓవరాల్గా దీనికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు రేపటి వీడియోకి ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కానీ ఈ యొక్క లైవ్ స్ట్రీమ్లో కానీ సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ నేను ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఇంకా ఫర్దర్గా మన ఛానల్కి మనకి సజెస్ట్ చేయాలన్నా కూడా చేయండి. ఓకే, ఎనీహౌ మరి వీడియో ముగించే కన్నా ముందు వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని మీరు సేఫ్గా జరుపుకొని దాంతోపాటు దీపావళి మీకు ఎన్నో ఆనందాలని తెస్తుందని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Have a great day. Jai Hind.